రాజమహేంద్రవరం రోడ్డు కమ్ రైలు వంతెన ప్రారంభించి 50 ఏళ్లైన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ ఆధ్వర్యంలో బుధవారం వంతెన వద్ద గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సబ్బెళ్ల విజయదుర్గారెడ్డి చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు. విజయదుర్గారెడ్డి మాట్లాడుతూ ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హయాంలో నిర్మించిన రోడ్డు కమ్ రైలు వంతెనను 1974 నవంబర్ 20న అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారని, 50 ఏళ్లు గడిచిన ఈ వంతెనపై రాకపోకలు కొనసాగటం మనందరికీ గర్వకారణమన్నారు. 1967లో వంతెన నిర్మాణం ప్రారంభించి 1974లో ప్రారంభోత్సవం చేశారని తెలిపారు. బిల్డర్ బాబీ మాట్లాడుతూ ఆసియాలోనే రెండవ అతి పొడవైన రోడ్డు కమ్ రైలు వంతెనగా పేరుగాంచిన ఈ వంతెన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించడం గొప్ప విషయమన్నారు. ఈ వంతెన లేనప్పుడు రాజమండ్రి కొవ్వూరు మధ్య గోదావరి నదిపై రాకపోకలు పడవలు, లాంచీలు, పంట్లు ద్వారా జరిగేవన్నారు. నాటి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి విజ్ఞప్తి చేయడంతో ప్రతిష్టాత్మక రోడ్డు కమ్ రైలు వంతెన కల సాకారమైందని, ఇది రాజమండ్రి ప్రజలు, తెలుగు వారందరూ గర్వించదగ్గ వంతెన అని కొనియాడారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు షాజహాన్, విజయ్ శ్రీరామ్, కామేష్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. తలమానికంగా వ్యాపార వాణిజ్య విషయాల్లోని ప్రజలకి అందుబాటులోని ఉంటూ వేలాది వాహనాలకి నిత్యం రాకపోకలకు అందుబాటులో ఉంటూ ఈ రోజుకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి 1974లో అప్పటి రాష్ట్రపతి వారు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ నవంబర్ 20వ తారీఖు ఈ బ్రిడ్జిని ప్రారంభించి జాగ్రత్తకి అంకితం చేశారు. మరి ఉభయ గోదావరి జిల్లాలోనే వేలాది మంది వర్తక వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, వ్యవసాయ కుటుంబం ఇలా చదువు నిమిత్తం ఎన్నో వాహనాలకు కానీ ఈ బ్రిడ్జి ఎంతగానో ఉపయోగపడ్డది.